ప్రగతి నివేదన సభపై తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. అధికార ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం మొదలైంది. సభ అటర్ ఫ్లాప్ అయిందంటూ విపక్షాల నేతలు ఆరోపిస్తుంటే సభ సక్సెస్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంటూ కౌంటర్ ఇస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. జరిగిన సభ మొత్తాన్ని చూస్తే చంద్రశేఖరరావు గారి మాటల్లో వాడి వేడి లోపించింది, ఆత్మస్థైర్యం తగ్గింది, ఆత్మరక్షణలో చంద్రశేఖరరావు గారు పడ్డట్టుగా కనిపించింది. మంత్రుల కళ్ళలో కళ్ళదప్పిపోయి సావు కళ్ళ ఉట్టిపడుతుంది. కింద వచ్చిన వాళ్ళలో ఉత్సాహం కొరవడింది. గత చంద్రశేఖరరావు గారి సభలు మీరు చూడండి, ఎంత ప్రోత్సాహంగా ఎంత ఉత్సాహంగా కింది నుంచి చంద్రశేఖరరావు గారు ఏది పిలిపించినా స్పందించే వాళ్ళు. నిన్న చంద్రశేఖరరావు గారు 5 సార్లు జై తెలంగాణ అన్నాడు. మరి ఆడికి వచ్చిన వాళ్ళందరూ తెలంగాణ బిడ్డలే కదా. ఎందుకు చంద్రశేఖరరావు గారు తోడుగా గలం విప్పలేదు అని అంటే తెలంగాణతో చంద్రశేఖరరావు గారికి సంబంధం లేదు, ఈయన ఉండడం వల్ల ప్రమాదమే అని ఆయన దోలుకొచ్చిన మనుషులు కూడా విచక్షణతోనే ఆలోచన చేసిందంటేనే నిన్నటి సభను విశ్లేషించుకోవచ్చు. నిన్న వారు రాబోయే ఎన్నికల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వ ఖర్చులతో అధికార దుర్వినియోగంతో టీఆర్ఎస్ పార్టీ యొక్క సభ పెట్టుకున్నాడు తప్ప ఇది ప్రజా ప్రయోజనం కోసమో లేకపోతే పరిపాలనలో ఆయన తీసుకున్న అంశాలను ప్రస్తావించడానికో పెట్టిండని నేను అనుకోవడం లేదు. నిన్న టిఆర్ఎస్ యొక్క ప్రగతి నివేదిక సభ అట్టర్ ఫ్లాప్గా సినిమా రిలీజ్ ముందు టీజర్ల ద్వారా ప్రచారం చేసి ఈవెంట్ల ద్వారా ప్రజలు ఆకట్టుకునే ప్రయత్నం చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత అట్టర్ ఫ్లాప్గా సినిమా గత వారం 10 రోజులుగా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక హైప్ క్రియేట్ చేశారు. బ్రహ్మాండం బద్దలైపోతుంది, ఆకాశం చిల్లులు పడే రీతిలో జనమంతా తండోపతండాలుగా కదిలి వస్తారని, ఎక్కడి వాళ్ళు అక్కడే తమ ప్రయాణాలు మానుకొని చెప్పి ముందస్తు హెచ్చరికలు. తీరా చూస్తే హౌస్ఫుల్, కలెక్షన్ నిల్. ఒక మాటలో చెప్పాలంటే ఒక మహాబల ప్రదర్శన అనుకున్నారు కానీ ఆఖరికి సంపూర్ణంగా విఫలమైపోయింది. మైక్ టైసన్ గెలిచినట్టు గెలుస్తారనుకున్నారు అందరు బాక్సింగ్లో, కానీ జరిగింది ఏంటంటే మొదటి రౌండ్లోనే తేలిపోయారు. టాప్ సీడ్ అనుకున్నారు, ఫైనల్లో వాళ్ళే అనుకున్నారు మొన్న ఫుట్బాల్ మ్యాచ్లో చెప్పుకున్నట్టు. కానీ ఆఖరికి జరిగింది ఏంటంటే ఫస్ట్ రౌండ్లో ఎలిమినేట్ అయినట్టు ఇవి నిన్న జరిగిపోయింది. పోనీ ప్రసంగం కూడా మనం చూస్తే ఆ ప్రసంగం నిజానికి ఆయన సహజమైన వాగ్దాటి కనబడలేదు. గొంతులో గాంభీర్యత లేదు, ముఖంలో గాంభీర్యత లేదు, ఒక స్పష్టత అనేది మీటింగ్ ఉపన్యాసంలో పూర్తిగా కొరవడింది. దాంట్లో ప్రగతి నివేదన లేదు, భవిష్యత్తుకు ప్రణాళిక లేదు. కొంత కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు మాట్లాడింది నేను అబ్జర్వ్ చేసిన. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు బాగా వాళ్ళని ముఖ్యమంత్రి గారు బాగా తిడతారని ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళు డిసప్పాయింట్ అయిన పాపం. సభ యొక్క కంటెంటు, సభ యొక్క పేరు ప్రగతి నివేదన సభ. గడిచిన 4.5 సంవత్సరాలల్లా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడ్ గవర్నెన్స్ ఇవ్వడానికి, డెవలప్మెంట్, వెల్ఫేర్ ఈ 2 కార్యక్రమాలు ఎంత బ్రహ్మాండంగా జరిగినాయి చెప్పుకోవడానికి ఆ సభ పెట్టింది. కానీ వాళ్ళు పాపం కాంగ్రెస్ వాళ్ళు నిరుత్సాహపడ్డారు ఏంటంటే వాళ్ళని తిడతారేమో అని. వాళ్ళు రాత్రి వాళ్ళ యాంగ్జైటీ చూస్తుంటే, వాళ్ళు మాట్లాడిన విధానం చూస్తుంటే ఆవేదన సభ అని. కానీ నేను మా గవర్నమెంట్ డాక్టర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే ఐ క్యాంప్ నడుస్తుందో కంటి వెలుగు, మా డాక్టర్స్ హుజురాబాద్లో ఉన్నారు. రెండోది, నిన్న మాట్లాడిన నాయకుల కాన్స్టిట్యున్సీలలో కూడా మా డాక్టర్స్ ఒక్కసారి వీళ్ళ కళ్ళు కూడా చెకప్ చేయండి. కళ్ళు లేని కబోదుల్లాగా టీవీలో వచ్చినటువంటి దృశ్యాలను కూడా చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక్కసారి ఎంతకైనా మంచిగా ఐ చెకప్ చేస్తే వాళ్ళ కంటి చూపు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. కొత్త జోన్లు ఇస్తారా చస్తారా అని ప్రధానిని నిలదీసినట్లు చెప్పారు కేసీఆర్.
దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధానిని చులకన చేస్తూ మాట్లాడిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్. ఉద్యోగాలలో తెలంగాణ బిడ్డలకే 95% రిజర్వేషన్ కూడా ప్రధానమంత్రి కొంచెం ఊగిసలాడుతుంటే నేనే వెళ్ళి అడిగినా, చేస్తావా సత్తవా నరేంద్ర మోడీ చెప్పు, మా పంచాయతీ దీని మీద ఉండే అని చెప్పి బల్ల గుద్ది ఖచ్చితంగా కావాలి, ఇది మా హక్కు, మాకు రాజ్యాంగంలో ఉందని కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు మొన్ననే తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా ఇప్పుడు తెలంగాణలో వచ్చే ప్రతి ఉద్యోగం మన బిడ్డకే వస్తుంది తప్ప ఎవరో తన్నుకపోయే పరిస్థితిగా ఉండదు. ఆ చరిత్ర మారిపోయిందని చెప్పి తెలంగాణ స్వరాష్ట్రంగా తనను అసెస్మెంట్ చేసుకున్న విధానం ఇది. జోనల్ వ్యవస్థ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక ఉదాత్తమైనటువంటి మనస్తత్వంతో తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి ఆ జోనల్ వ్యవస్థ 90% తెలంగాణ స్థానికులకు లబ్ధి చేకూర్చని చెప్పి వారు ఈ తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత ఉద్యోగుల యొక్క ప్రయోజనాల దృష్ట్యా వారు యుద్ధ ప్రాతిపదికన దానికి ఆమోద ముద్ర వేస్తే మర్యాద లేకుండా ప్రధానమంత్రి హోదాలో వ్యక్తిని ఇస్తావా చస్తావా అని చెప్పి నేను బెదిరించానని చెప్పి ఇంత చులకనగా చేసే మాట్లాడే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఢిల్లీలో వెళ్తే పిల్లి, హైదరాబాద్లో మాత్రం ఇవాళ డాంబికాలు పులి మాదిరిగా గాంధిస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో ఇవన్నీ హామీలను కూడా అమలు చేస్తున్నామన్నారు. అయితే దీన్ని తప్పుపట్టారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రగతి నివేదన సభ కాదని ప్రజల ఆవేదన సభ అని అన్నారు. 2014లో తెలంగాణ ప్రజలకిచ్చిన హామీల మాట ఎందుకు ప్రస్తావించలేదన్నారు. ఆ రోజు చెప్పిందేంటి, ఈ రోజు చేసిందేంటి అని నిలదీశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అవన్నీ కూడా ఈరోజు అమలు చేసినాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినవి కాకుండా అనేక కార్యక్రమాలు, అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇంకా అనేక విషయాలు కావచ్చు, వాటన్నిటిని కూడా అమలు చేస్తూ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి 76 అంశాలను ప్రజలకు అవసర మట్టి గుర్తించి మనం ఇలా అమలు చేస్తూ ఉన్నాం. ఈ కరపత్రాలన్నీ మీకు ఇచ్చినారు, మీ చేతులలో ఉన్నాయి, పత్రికా విలేకరులకు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. కమిట్మెంట్ తోని ఈ రాష్ట్రాన్ని సంక్షేమమే కాదు, సత్వర ఉపశమన చర్యలే కాదు, ఖచ్చితంగా కరెంటు బాగు చేసుకోవడమే కాదు, ఇంకా అనేకమైనటువంటి వృత్తి పని వాళ్లకు అనేక సహాయాలు చేయడమే కాదు, చాలా పనులు చేసినాం. ముందే వీళ్ళు ప్రగతి నివేదన అంటే మేము అన్నాం, ఇది ప్రగతి నివేదన కాదు, ఇది ప్రజల ఆవేదనని. ఆర్టీసీలు బస్సులు లాక్కొని, స్కూలు కాలేజీ బస్సులు లాక్కొని, మన గలీజు గులాబీ రంగు రోడ్ల మీదంతా అన్ని వికారాలుగా పెట్టి, చట్ట వ్యతిరేకంగా రూల్స్ వ్యతిరేకంగా డెకరేషన్ పెట్టుకొని వాళ్ళేదో పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నం చేసిన మొత్తం తుస్సుమన్నది. ఒకటే అడుగుతుంది, ఇది ప్రగతి నివేదన కానే కాదు, ఇది ప్రజల ఆవేదన సభనే జరిగింది. అసలు కేసీఆర్ నేనే చాలా తెలివికరుడు అనుకుంటాడు. ప్రగతి నివేదన అంటే నువ్వు 2014లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మాట ఎక్కడుంది ఇక్కడ? అసలు మాట్లాడిన కొన్ని మాటలు కంప్లీట్గా అబద్ధాలు. తతిమై యావత్ తెలంగాణ సమాజం, ప్రత్యేకంగా దళితులు, గిరిజనులు, బీసీలు, ముస్లింలు, మహిళా సంఘాలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత అడుగుతుంది ఏంటంటే, కేసీఆర్ నువ్వు చెప్పిన మాట ఏంది 2014 వరకు, 2014 ఎన్నికల్లో, ఎన్నికల తర్వాత ఈరోజు నువ్వు చెప్తున్న మాటలేందని చెప్పి మొత్తం తెలంగాణ సమాజం ఆశ్చర్యపోయే విధంగా ఉంది ఆయన ప్రసంగం.